హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఎప్పట్లాగే ఒక మూవీ రిలీజ్ షో బ్లాగ్ అయితే చేయబోతున్నాము. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు రిలీజ్ షో అయితే ఉంది. ఆ షో యొక్క బ్లాగ్ అయితే చేయబోతున్నాము. మరి రిలీజ్ షో ఎలా ఉంది ఏంటన్నది మూవీ షో కంప్లీట్ అయిపోయిన చెబుతాము. ప్రస్తుతానికైతే నిజామాబాద్ విజయ్ థియేటర్లో అతడు రిలీజ్ షో చూడడానికి అయితే వచ్చేసాం. బాబు ఫ్యాన్స్ అంతా థియేటర్ లోపలికి వచ్చాక మూవీ షో కూడా స్టార్ట్ అయిపోయింది. మేము కూడా లోపలికి వెళ్ళిపోయాం. ఇలా షో స్టార్ట్ అయిన తర్వాత మహేష్ బాబు ఎంట్రీ, అతడు టైటిల్ సాంగ్. థియేటర్లో అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఆ క్రేజ్ చూస్తుంటే మామూలుగా లేదని చెప్పాలి. ఇలా మహేష్ బాబు డైలాగ్స్తో పాటు మహేష్ బాబు ఆ ఊర్లో ఎంట్రీ ఇవ్వడం లాంటివి అదిరిపోయాయి. ఇలా ఒక్క సీన్ తర్వాత ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఇంటర్వెల్లో అయితే మహేష్ బాబుకు సంబంధించి ఫన్ అనే కొన్ని ఓవర్ సాంగ్ కూడా వేశారు. ఫ్యాన్స్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు. చూస్తున్నారు కదా, కేకలతో ఈలలతో స్టెప్పులతో థియేటర్ అంతా దద్దరిల్లిపోయేలా చేశారు. ఎక్కడ చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా హాల్లో గందరగోళం చేశారు. మొత్తం చూస్తున్నారు కదా. ఇలా ఈ విధంగా ఇంటర్వ్యూలు అయ్యేసరికి స్టెప్పులతో టపాకాయలతో బయటైతే హోరెత్తించేశారని చెప్పవచ్చు బాబు ఫ్యాన్స్ అంత. అయితే మళ్ళీ ఇంటర్వ్యూల్ అయిన తర్వాత షో అయితే స్టార్ట్ అయిపోయింది. అతడు సినిమాలో ఒక్క ఫైట్ కానీ, సాంగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ బీజం కానీ అదిరిపోయే లెవెల్లో ఉన్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్కు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో ఫుల్ ఎంజాయ్ లాగా, ఫుల్ మిల్స్లా అనిపించిందని చెప్పవచ్చు. మాకు కూడా అంత బాగా అయితే నచ్చేసింది ఈ సినిమా. చూసారుగా థియేటర్ హాల్లో సినిమాలోని సాంగ్స్ కానీ వచ్చినప్పుడైతే మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు చిన్న పిల్లలు కూడా స్టెప్పులు వేశారు. అలాగే సినిమాలోని క్లైమాక్స్ కూడా వచ్చేసింది. సోను సూద్ మహేష్ బాబు మధ్య బీభత్సమైన క్లైమాక్స్ బయట అయితే ఉంటుంది, మామూలుగా ఉండదు. మొత్తానికైతే మూవీ షో కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. మరి మూవీ రిలీజ్ షో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని తర్వాత వీడియోలో చెప్పబోతాం. ఫ్రెండ్స్, మొత్తానికైతే మహేష్ బాబు యొక్క అతడు రిలీజ్ షో అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మహేష్ బాబు అతడు రిలీజ్ 2020 సంవత్సరంలో ఆగస్టు 9న గ్రాండ్గా రిలీజ్ అయింది. మొదటి రోజే భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టుకుందని చెప్పవచ్చు. ఇక కాకపోతే అతడు రిలీజ్ షో యొక్క వ్లాగ్ అయితే మేము ఇంతకుముందే చేయాల్సింది, కానీ కొన్ని అనివార్యాల కారణాల వల్ల ఈ వీడియో అయితే చేయలేకపోయాం. మళ్ళీ ఫిబ్రవరి 28వ తేదీన అతడు రిలీజ్ అయితే అవుతుంది కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరి అతడు రిలీజ్ యొక్క కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటే, అయితే ఈ సినిమా విడుదలై 21 సంవత్సరాలకు పైగా అయినప్పటికీ ఏ మాత్రం కూడా క్రేజ్ తగ్గలేదని చెప్పవచ్చు. 2005 సంవత్సరంలో ఆగస్టు 10వ తేదీన ఈ చిత్రం అయితే గ్రాండ్గా రిలీజ్ అయ్యి భారీగానే కలెక్షన్స్ అయితే రాబట్టింది ఆ రోజుల్లో. అయితే మళ్ళీ ఇప్పుడు 2025 సంవత్సరంలో మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకొని మళ్ళీ రిలీజ్ అయితే అయింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 28వ తేదీన 2026 సంవత్సరంలో అతడైతే రిలీజ్ అవుతుంది. మరి అతడు రిలీజ్ సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటే, డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే అతడు సినిమాని అయితే డైరెక్షన్ చేశారు. మహేష్ బాబు స్టైల్లో ఈ సినిమాని తెరకెక్కించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు టీవీలో ఇచ్చినప్పటికీ బోరు కట్టినటువంటి చిత్రం అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా భారీ టీఆర్పీ రేటింగ్ను కూడా ఈ సినిమా అయితే తెచ్చుకుందని చెప్పాలి. మళ్ళీ రిలీజ్ అయినప్పటికీ కూడా థియేటర్లో అయితే ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదని చెప్పవచ్చు. మహేష్ బాబు పుట్టినరోజు నాడు విడుదలైనప్పటికీ అతడు థియేటర్లో అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ సినీ ప్రేక్షకులతో సెలబ్రేషన్తో ఊపందుకున్నారని చెప్పవచ్చు. థియేటర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన విధానం అయితే అలా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలో బ్రహ్మానందన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, అలాగే సోను సూద్ తన నటనతో
వారి నటనతో ఆకట్టుకోవడమే కాకుండా యాక్షన్ సీక్వెన్స్ అయితే సినిమాలు అదిరిపోయే లెవెల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఆ విధంగా డైరెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారని చెప్పవచ్చు. అంతేకాకుండా డైలాగ్ డెలివరీ కానీ, మనీష్ శర్మ సంగీతం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదిరిపోయే రేంజ్లో ఉందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా త్రిష నటించగా మిగిలిన నటీనటులందరూ చాలా బాగా నటించడమే కాకుండా త్రిష కూడా మహేష్ బాబుకు తగ్గట్టుగా తన పాత్రకు న్యాయం చేయడమే కాకుండా చాలా బాగా నటించింది. ఇప్పటికి రిలీజ్ అయిన ఈ మూవీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రం ఆ రోజుల్లోనే విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని ఇప్పటికి కూడా థియేటర్లో రిలీజ్ అయిన మాకైతే థియేటర్లో అయితే చాలా బాగా అనిపించిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ అతడు సినిమా అయితే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని ఆ రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్ అయితే క్రియేట్ చేయగా ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్ వసూలు చేసిందనే చెప్పవచ్చు. రిలీజ్ షో చూసినట్లయితే ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ బ్లాగ్స్ కోసం కానీ మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేద్దాం. మరొకటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.